పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నారంట. అదేంటది అనుకుంటున్నారా? సతీష్ రెడ్డికి పులివెందుల వైసీపీ బాధ్యతలు అప్పచెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. అదేంటది? సతీష్ రెడ్డికి ఎందుకు పులివెందుల బాధ్యతలు అప్పచెప్తారు? పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. సో అలాంటప్పుడు మళ్ళీ సతీష్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఎందుకు పులివెందుల వైసీపీ బాధ్యతలు అప్పచెప్తారు అనేటువంటి డౌట్ చాలామందికి రావచ్చు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో 1978 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కుటుంబీకులే ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. ఈ నియోజకవర్గం ఆ కుటుంబానికి కంచుకోటగా మారింది. అలాంటి పులివెందుల నియోజకవర్గంలో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి మెజార్టీతో దూసుకుపోవాల్సినటువంటి పార్టీ ప్రస్తుతం వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కేవలం 800 ఓట్లతో డిపాజిట్ గల్లంతైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయంట. అందులో ప్రధానంగా కొన్ని కారణాలు తీసుకుంటే, ఈ పులివెందుల నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాలు, అదేవిధంగా దాదాపు 65 నుంచి 70 పంచాయతీలు ఉన్నాయి ఈ పులివెందుల నియోజకవర్గంలో. ఈ పంచాయతీలకి ప్రెసిడెంట్లు ఉన్నారు. దాదాపు 95% అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లే. వాళ్ళు అంటే సర్పంచులు. ఆ వైసీపీ సర్పంచులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దాదాపు 150 నుంచి 170 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు చేశారంట. అయితే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు కుచ్చు టోపీ పెట్టారు. మరి కాంట్రాక్ట్ పనులు చేసినప్పుడు మరి వారికి నిధులు రిలీజ్ చేయాలి కదా. సిమెంట్ రోడ్లో, లేకపోతే సైడ్ కాలువలో, లేకపోతే వాటర్ ట్యాంకులో, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు కట్టడమో, స్కూళ్ళు కట్టడమో కాంట్రాక్టులు చేశారు. వాళ్ళు ఎవరికి కూడా ఆయన డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళందరూ పాపం జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగిపోయారంట. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారు పిఏ రవి అని ఒక ఆయన ఉంటారు. అందరూ ఆయన చెప్పుకునేవారు సమస్యలు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన క్రమంలో ఆయన కూడా పెద్దగా స్పందించలేదంట. ధనుంజయ రెడ్డి గారిని కలమని చెప్పేవారంట. ఈ సర్పంచ్లు అందరూ ధనుంజయ రెడ్డి గారి చుట్టూ తిరిగి విసిగిపోయారు. చివరికి ఆయన సర్పంచ్లకి నిధులు రిలీజ్ చేయకుండానే, చేసిన పనులకి గ్రాంట్ రిలీజ్ చేయకుండానే ముఖ్యమంత్రిగా దిగిపోయారు. దిగిపోయిన తర్వాత మరి ఈ సర్పంచ్ల అందరితోటి మనం కోర్టుకు వెళ్దాము, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదన్నారు. అదేంటది? 5 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు మళ్ళీ మీరు దిగిపోయిన తర్వాత కోర్టుకు వెళ్దామని చెప్పేసి అంటాం ఏంటిది? ఇది నిజంగా సిగ్గుచేటు కదా అని చెప్పి సర్పంచ్లు అందరూ కూడా ఆయన మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. అసలు పులివెందులో పట్టించుకునేవాడు లేడు. మీరేమో తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ప్యాలెస్లను దాటి బయటికి రారు, నియోజకవర్గానికి గాలికి వదిలేశారు. ఇక్కడ ఎవరెవరినో పెట్టారు, వాళ్ళకేం పట్టించుకోవటం లేదు. అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు చేసినటువంటి పనుల వల్ల పూర్తి వ్యతిరేకత ఇక్కడ ఎదుర్కొంటా ఉన్నారు పులివెందుల్లో. వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత మరి వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు, అదేవిధంగా సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలారెడ్డి గారు ఇద్దరు వ్యతిరేకమయ్యారు. వాళ్ళు పొద్దున్న లేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యకి అవినాష్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పేసి బహిరంగంగా మాట్లాడుతున్నారు. సో అలాంటి అవినాష్ రెడ్డి గారి పెత్తనం ఈ పులివెందుల్లో, కడపలో ఎక్కువైపోయింది. మీరేం పట్టించుకోవట్లేదు. మరి వివేకానంద రెడ్డి గారు అనేక సార్లు పులివెందులకు ఎమ్మెల్యేగా, కడపకి ఎంపీగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారు కుడిభుజం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, లేకపోతే కడప ఎంపీగా ఉన్నా పులివెందుల ప్రజల కంటికి రెప్పలా కాపాడుకొచ్చిన వ్యక్తి వివేకానంద రెడ్డి గారు. అలాంటి వివేకానంద రెడ్డి గారిని చంపితే కనీసం మీరు ఆ కేసుని విచారించేటువంటి క్రమంలో మరి కనీసం ఎలాంటి హెల్ప్ కూడా చేయలేదు ఆ కుటుంబానికి, వివేకానంద రెడ్డి గారి కుటుంబానికి. మరి దగ్గరుండి ఆయన కుమార్తె సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే మరి సిబిఐ విచారణకు వస్తే కనీసం లోకల్గా ఎవరు సహకరించలేదు అనేటువంటిది షర్మిలారెడ్డి గారు, సునీతారెడ్డి గారు జనాల్లోకి తీసుకెళ్ళిపోయారు. జనాల్లోకి తీసుకెళ్ళడం కాకుండా 2024 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల గారు పోటీ చేసి 1,60,000 ఓట్లు సాధించారు. ఆవిడ ఒకటే అన్నారు ప్రచారంలో, అమ్మ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఒకవైపు నిలబడింది, రాజశేఖర రెడ్డి గారిని తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని చంపిన అవినాష్ రెడ్డి మరొక వైపు నిలబడ్డాడు, ఎవరు కోటేస్తారని చెప్పేసి ఆవిడ అడిగిన ప్రశ్నలకి కడప అంటే పౌరుషానికి ప్రతీక. వాళ్ళకి డబ్బులు లేకపోయినా, తిండి లేకపోయినా భరిస్తారు, కానీ వారు పౌరుషం, పంతం అయితే వదిలే పరిస్థితే ఉండదు. నిజాయితీగా నిక్కచ్చిగా ఉంటారు కడప ప్రజలు. కాబట్టి 1,60,000 మంది షర్మిల గారు కోటేశారు కాంగ్రెస్ పార్టీకి. సాగు తప్పి కన్నులొట్టబోయినట్టు 60,000 మెజార్టీతో గెలిచాడు అవినాష్ రెడ్డి గారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీని ఢీకొని 5 లక్షల మెజార్టీతో గెలిచి దేశంలో ఒక చరిత్ర సృష్టించాడు. మరి ఏదా మెజార్టీ మీకు ఇలా? చావు తప్పి కన్నులు ఒట్టపోయినంటే 60,000 మెజార్టీతో అవినాష్ రెడ్డి గారు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా ఆశ్చర్యం లేదు కడపలో ఆయన.
సో కాబట్టి ఆయన పెత్తనం ఎక్కువైపోయింది. వివేకానంద రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తిని పొట్టను పెట్టుకున్నాడు ఆయన అని చెప్పేసి షర్మిల గారు, సునీత గారు పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లడంతో తిరుగుబాటు వచ్చింది పులివెందుల్లో, కడప జిల్లా వ్యాప్తంగా. సో అవినాష్ రెడ్డి పెత్తనం ఈ కడపలో కానీ పులివెందులో కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పులివెందుల ఎమ్మెల్యేగా ఓడిపోతాడనేటువంటి ఒక ఇండికేషన్ పులివెందుల ప్రజలు మొన్న ఇచ్చారు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో. 15 బూతుల్లో అసలు అభ్యర్థులే లేరంటే, ఏజెంట్లు లేరంటే మరి జగన్ గారి సైన్యం ఏమైంది? వాళ్ళు భయపడైతే ఉండరు కదా. 1100 మంది పోలీసులు 2,24,000 ఓట్లు ఉన్నటువంటి పులివెందుల ప్రజల్ని కట్టడి చేయగలుగుతారా? పోలీసులు వచ్చి ఆపితే పులివెందుల ప్రజలు ఆగుతారా? పోలీసులు వచ్చి బెదిరిస్తే పులివెందులలో మరి వార్డులకు ఏజెంట్లుగా కూర్చునే వాళ్ళు ఆగుతారా? ఇది మూర్ఖత, అమాయకత్వం ఎవరన్నా నమ్మితే. పగకి, పౌరుషానికి, పంతానికి ప్రతీక పులివెందుల ప్రజలు, నీతికి నిజాయితీకి. తల తెగి పడుతున్నా కూడా వాళ్ళు ఇచ్చిన మాట కోసం నిలబడతారు. అలాంటిది ఏజెంట్లు అసలు ఆ 15 బూతుల్లో రాలేదు, ఉండలేదంటే వాళ్ళు వదిలేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని వారు వదిలేసినట్టే. మొన్న వచ్చింది ఆయనకు 60,000 మెజార్టీ, 2 లక్షల ఓట్లు పోలేని 2,24,000 ఓట్లలో. జగన్మోహన్ రెడ్డి గారు పడ్డ ఓట్లు 1,16,000, 84,000 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి, తెలుగుదేశం అభ్యర్థికి, నోటాకు కూడా పడ్డాయి 1,700 ఓట్లు. అంటే 84,000 మంది ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పులివెందులకు ఎమ్మెల్యేగా పనికిరారని చెప్పేసి తీర్పునిచ్చారు. 60,000 మెజార్టీ ఈసారి మైనస్లోకి పోయినా ఆశ్చర్యం లేదు. దీనికి కారణం అవినాష్ రెడ్డి గారి పెత్తనం ఎక్కువైపోయింది. వైసీపీ పెట్టిన దగ్గర నుంచి కూడా అవినాష్ రెడ్డి గారు, ఆయన కుటుంబం పెత్తనం ఎక్కువైపోయింది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారుల సంరక్షణలో ఉండే ఈ పులివెందుల, కడప ప్రాంతాలు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కనుసన్నల్లోకి వెళ్ళిపోయి ఆయన కబంధ హస్తాల్లోకి పోయిన తర్వాత అక్కడ ప్రజలకి, నిజమైన వైఎస్ఆర్ గారి అభిమానులకి, ఆయన నమ్ముకున్నటువంటి కుటుంబాలకు న్యాయం జరగట్లేదు అనేటువంటి చర్చ అయితే పులివెందు నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతుంది. సో కాబట్టి ఇక అవినాష్ రెడ్డి గారి నాయకత్వాన్ని తప్పించాలి, లేకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా సునీతారెడ్డి గారు, షర్మిలారెడ్డి గారు పోటీ చేస్తారు. మళ్ళీ అవినాష్ రెడ్డి గారి మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. వివేకానంద రెడ్డి గారికి సింపతి, సానుభూతి పెరిగింది. సో ఆ సానుభూతి పెరిగే కొద్దీ వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుంది. కళ్ళ ముందు అవినాష్ రెడ్డి గారు కనపడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందు చర్యలు తీసుకోవట్లేదని సొంత చెల్లెళ్ళే ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల్లో కూడా ఒక ఆలోచన మొదలైంది. కాబట్టి అవినాష్ రెడ్డి గారి చేతుల్లో వైసీపీ పులివెందులు కానీ, కడప కానీ ఆయన చేతుల్లో కనుక ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రానుంది గడ్డు కాలమే అనేటువంటి ఒక ఇండికేషన్ ప్రజలు ఆల్రెడీ ఇచ్చారు మన ఓట్ల రూపంలో. అదేవిధంగా ఆయన దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. కాబట్టి సతీష్ రెడ్డి గారికి పులివెందుల ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పులివెందుల్లో కానీ, కడపలో కానీ మొత్తం అవినాష్ రెడ్డి గారు ఆయన కుటుంబీకులే చూస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు, ఆయన తండ్రి గారు వాళ్ళే. సో ఇప్పుడు వాళ్ళ ప్రభావం కాస్త తగ్గించి సతీష్ రెడ్డి గారిని ముందు పెడితే ఆ నెగిటివిటీ పోతుంది. ఆ వివేకానంద రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారి కుటుంబీకులు, ఆయన తండ్రి గారు కలిసి ఏదో చేశారనేటువంటిది మరి వివేకానంద రెడ్డి గారి కుమార్తె ప్రచారం చేస్తుంది. కాబట్టి ఆ నెగిటివిటీ తొలగిపోవాలంటే ఇంకా ఆయన్ని ఫేడౌట్ చేయాలి, ఆయన్ని తగ్గించాలి. ఆయన నాయకత్వాన్ని, ఆయన ప్రాబల్యాన్ని తగ్గిస్తే ఆయన ప్లేస్లో సతీష్ రెడ్డి గారిని తెర మీదకి తేవాలి. ఎందుకంటే సతీష్ రెడ్డి గారికి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి మీద 2 సార్లు పోటీ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2 సార్లు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఎప్పుడు పోటీ చేసినా 50,000 ఓట్లు తగ్గలేదు ఆయనకి. సో కాబట్టి ఆయన కూడా రెడ్డి సామాజిక వర్గమే కాబట్టి మరి కాస్త బలంగా, ధైర్యంగా మాట్లాడగలడు. కాబట్టి మొన్న ఎన్నికల్లో కూడా పోలీసుల మీద పెద్ద ఎత్తున వాగ్వాదానికి దిగాడు, బలంగా నిలబడ్డాడు. కాబట్టి ఈయన్ని తెర మీదకి తీసుకొని వచ్చి వైసీపీకి సంబంధించినటువంటి కాస్త బాధ్యత లోకల్గా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉండి రోజు అన్ని చూడలేడు కదా. ఆయన రాష్ట్ర నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, 170 నియోజకవర్గాలు చూసుకోవాలి. కాబట్టి ఇక అవినాష్ రెడ్డి గారిని, ఆయన కుటుంబాన్ని కాస్త వారి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించి సతీష్ రెడ్డి గారికి కనుక బాధ్యతలు అప్పచెప్తే కాస్త మళ్ళీ పులివెందుల నియోజకవర్గంలో కానీ, కడప జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో ఒక పాజిటివ్ వాతావరణం, ఒక సానుకూలత ఏర్పడేటువంటి అవకాశం ఉందనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ అంట. సో కాబట్టి సతీష్ రెడ్డిగా పులివెందుల వైసీపీ బాధ్యతలు అప్పచెప్పేటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో చూద్దాం మరి ఈ ఎపిసోడ్ చివరికి ఏ మలుపు తిరుగుతుందో.